ఇంటికి వచ్చిందండి. నైట్ వచ్చి ఏడుతా కూర్చుంది. ఏం జరిగిందమ్మా ఏంటమ్మా అంటే ఇలాగా సార్ నా మీద మిస్బిహేవ్ చేశాడు అని చెప్పి డైరెక్ట్గా నాకు చెప్పలేదు, వాళ్ళ మమ్మీ చెప్పింది. వాళ్ళ మమ్మీ చెప్తే వాళ్ళ మమ్మీ వచ్చి నాకు చెప్పారు, ఇలా జరిగింది ఏంటమ్మా అని అడిగితే ఇలా చాలా మాస్టర్ మిస్బిహేవ్ చేశాడంట. ఒంటి మీద చేసి పిల్లల మీద పడిపోవడం, పిల్లలు కొలతలు తీసుకుంటాం, డ్రెస్ మీద కొలతలు తీసుకుంటాం, అలా చాలా చిరాగ్గా చేయడం, చేతులు వేయడం చేస్తున్నాడంట. దానికి పిల్లలు చాలా స్పందించి వెళ్ళి హెచ్ఎం మేడం దగ్గరికి వెళ్తే హెచ్ఎం మేడం దగ్గర ఏం జరిగిందో చెప్పండి అమ్మా అని చెప్పి హెచ్ఎం మేడం లెటర్ రాయించిందంటండి. అది రాయించింది. మాకు మట్టి ఇంటిమేషన్ చెప్పలేదు ఇప్పటివరకు. మాకు అసలు ప్రతి చిన్న విషయానికి మాకు ఫోన్ చేస్తారు, ఏమండి మీటింగ్ ఉందండి, పేరెంట్ రావాలండి, అదండి ఇదండి. ఈ విషయం మాకు ఇప్పటివరకు ఇంటిమేషన్ చెప్పలేదండి. మాకు ఇప్పటివరకు కూడా చెప్పలేదండి. అడగడానికి వస్తే ఎవరూ లేరు. లెటర్ రాసినట్టు కూడా చెప్పలేదండి. మాకు చెప్పలేదు. మాకు పిల్లలే చెప్పారు మాకు ఈ విషయం. హెచ్ఎం మేడం గారు, స్కూల్ మాస్టర్లు ప్రతి ఒక్కరి దగ్గర నేను ఒక వర్కర్, నేను ఎలక్ట్రికల్ వర్క్లో చేస్తుంటాను. ప్రతి ఒక్కరికి నా నెంబర్ తెలుసు. మా అమ్మాయికి అలాగే జరిగిందంటే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ నందు నిన్నటి జరిగిన సంఘటనలో మరి స్కౌట్ మాస్టారు పిల్లల్ని మరి అనుకోని రీతిగానే టచ్ చేసి ఉన్నారని ఫిర్యాదు చేస్తున్నట్టుగా సమాచారం తెలిసింది. అది మరి మహిళా పోలీసు ద్వారా మనకి మౌఖికంగా సమాచారం తెలిసిన మీదట ఈ పాఠశాలకు రావడం జరిగిందండి. దాంట్లో పేరెంట్స్ కూడా దీని నిమిత్తం ఏవైతే ఉన్నాయో విషయాలు ఇమీడియట్గా పరిష్కారం కావాలని ధర్నా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగాను మరి విషయాన్ని మన గౌరవ డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. ఈ విషయంలో ప్రస్తుతం హెచ్ఎం గారు అది సంబంధిత మాస్టర్ సెలవు పెట్టున్నారు. హెడ్ మాస్టారు మరి మీటింగ్కి అటెండ్ అయి ఉండడం వలన ఈ విషయాన్ని డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. డిఓ గారు ఇమీడియట్గా నాకు యాక్షన్ రిపోర్ట్ పంపించండి, వెంటనే సస్పెండ్ చేస్తానని కూడా మౌఖికంగా చెప్పడం జరిగిందండి. కాబట్టి ఆ సంబంధిత పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్గా మరి సాయంత్రానికల్లా సస్పెండ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరి నేను ఎంక్వైరీ చేసి దీంట్లో భాగంగా దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోలేదు మీరు అనే విషయాన్ని సంబంధిత హెడ్ మాస్టర్ కూడా దానికి సవాలు చెప్పాలనే విషయంతో యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నారు సార్.